హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్పోర్ట్స్ డ్రామా అయిన గ్రాండ్ టూరిజం తెలుగు డబ్ మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి నెయిల్ బ్లమ్కాంప్ డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes ఉంది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ లో మల్టీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కి అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటూ రివ్యూ. ఇంకా మన స్టోరీ చూసుకుంటే, గ్రాండ్ టూరిజం మూవీలో రేసింగ్ వీడియో గేమ్ లో ఆడేందుకు ఇష్టపడే జాన్ మార్డెన్ బోరో అనే ఒక యంగ్ మ్యాన్ ని మనం కలుస్తాము. నిజమైన రేసింగ్ ఛాంపియన్ అవ్వాలనేది అతను పెద్ద కల, కానీ అది సాధ్యం కాదని తన ఫాదర్ అయితే భావిస్తాడు. అయినప్పటికీ నిస్సాన్ మోటార్స్ కు చెందిన డానీ మూర్ అనే ఒక వ్యక్తి వర్చువల్ రేసెస్ ప్రపంచం నుండి నెక్స్ట్ రేసింగ్ ఛాంప్ ను కనుగొనాలని నిర్ణయించుకోవడంతో అతని జీవితం ఒక పెద్ద ట్విస్ట్ అయితే తిరుగుతుంది. జాన్ నిజమైన రేసింగ్ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం పొందాడు, కానీ అతను జాక్ సాల్టర్ అనే ఒక గ్రంపీ మాజీ రేసర్ తో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టోరీ అక్కడ నుంచి స్పీడ్ అందుకుంటుంది. ఆ నెక్స్ట్ ఏమైంది, రేసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీని ఒకసారైనా చూసేయాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే, ఎక్సైటింగ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ స్టోరీ. ఇది రియల్ స్టోరీ అయిన ఊహించని ట్విస్టులతో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ మనల్ని చాలా ఇన్వాల్వ్ చేసి మంచి ఎక్సైట్మెంట్ అయితే ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి జాన్ అనే క్యారెక్టర్ లో తాను చాలా ఇన్వాల్వ్ అయ్యి బాగా కనెక్ట్ అయ్యి మంచి ట్రెమెండస్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మూవీ చూస్తున్నా మనకి ఆ క్యారెక్టర్ కి అతనే కరెక్ట్ అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది, అంత బాగా నటించాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థ్రిల్లింగ్ రేసింగ్ సీన్స్. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే టాప్ నాచ్ గా ఉంటుంది, చాలా బాగా తీశారు. మీకు గ్రాండ్ టూరిజం గేమ్ తెలుసుంటే ఖచ్చితంగా మీరు ఆ విజువల్స్ చూసి చాలా ఎక్సైట్ అవుతారు. చాలా బాగా తీశారు ఆ రేస్ ఎపిసోడ్స్ కానీ కెమెరా వర్క్ కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మ్యూజిక్ పెద్దగా టెక్నికల్ గా లేదు, కానీ సినిమాకు మంచి ఎక్సైట్మెంట్ అయితే పెంచింది. వినడానికి కూడా కొంచెం బాగానే ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే, డేవిడ్ హార్బర్ యాజ్ ఎ జాక్ స్లాటర్. డేవిడ్ హార్బర్ మంచి యాక్టర్ అయినా తన బిహేవియర్ చాలా చిరాకైతే కలిగిస్తుంది. అతని క్యారెక్టర్ పెద్దగా డెవలప్ చేయలేదని కూడా కనిపిస్తుంది. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ చూసిన వాళ్ళకైతే డేవిడ్ ఎవరో బాగా తెలుసుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి కన్ఫ్యూజన్. మూవీ చాలా హరిబరిగా ఉంటుంది, రేసెస్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతాయి. రేసింగ్ మీద ఒక నాలెడ్జ్ లేని వాళ్ళు చూస్తే అస్సలు అర్థం కాదు, సినిమా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే, గ్రాండ్ టూరిజం అనేది ఫాస్ట్ పేస్డ్ అండ్ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా, అండర్ డాగ్ స్టోరీస్ అండ్ థ్రిల్లింగ్ రేసింగ్ సీన్స్ ను ఇష్టపడే వారికి ఒక గొప్ప వాచ్ అనే చెప్పవచ్చు. ఇది కొన్ని క్యారెక్టర్స్ తో కొన్ని డౌన్ సైడ్స్ కలిగి ఉన్నప్పటికీ ఇది మిమ్మల్ని ఎక్సైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంచుతుంది. సో ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.7 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ అండ్ గ్రాండ్ టూరిజం మూవీ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అండ్ మీరు ఈ మూవీని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు like and share the video. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.